ఓవరాల్గా మనందరూ అనేక సందర్భాలు అనుకున్నట్టు వీళ్ళందరినీ ఆడిస్తుంది పైనుంచి ఒకడు, ఆడెవడో కాదు అనేది అందరికీ తెలిసిందే. అందుగురించే కదా అదానీ మీద అంత పెద్ద ఆరోపణ వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నాకు లడ్డూలాగా దొరికినా వదిలేశానంటే ఎందుకు వదిలేసావు, ఎవరు వదిలేమన్నాడు, ఎవరి కోసం వదిలేసావు అంటే మీ ఇద్దరికి ఏమన్నా లాలుచి ఉందా? అదానీ కోసం వదిలేసావు. అదానీ కోసం ఎందుకు వదిలేసావు? అదానీని ఏమన్నానంటే మోదీ ఊరుకోడు కాబట్టి. అదే మోదీ గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, వాళ్ళు మీ గవర్నమెంట్లో ఉన్నారు అంటే మీ కూటమి ప్రయోజనాల కోసం ఎంత దాకైనా తెగిస్తారు అనమాట. ఇకపోతే మీరు ఏం చేసుకుంటే మాకెందుకు, ఎవరి సంకలం అయితే ఎవడైనా ఉండొచ్చు, కానీ రైతుల పట్టుకొడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక స్ట్రాటజీగా రైతులకి లేదంటే కనుక ఈ ఇండోసోల్ కంపెనీకి అడ్డుకట్ట వేయడానికి ఈ రకమైన పందా తీసుకుంటే పర్లేదు, కానీ ఇప్పటికీ కూడా నోటిఫికేషన్ అనే కత్తి అక్కడ రైతుల మెడ మీద వేలాడుతోంది. వారికి భరోసా ఇవ్వకుండా ఈ రకంగా ముందుకు వెళ్ళటం అనేది ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా డీటెయిల్డ్గా వెంకటేశ్వర గారు చెప్పారు. చెప్పినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అసలు ఫస్ట్ దీన్ని అన్ని లెఫ్ట్ పార్టీస్తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలా గారు దీన్ని లైమ్లైట్లో తీసుకొచ్చారు, ఆవిడ మొదట అక్కడికి వెళ్ళి. సో ఎలా చూడాలి సార్, ఇప్పుడు ఇది ఇండోసోల్ కంపెనీకి వత్తాసు పలుకుతున్నటువంటి వైసీపీ, అలాగే ఆ కంపెనీ కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, వీళ్ళిద్దరికి అడ్డుకట్ట వేసేది ఎలా? సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కిరణ్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ముప్పాల లక్ష్మణ్ గారు, అన్న సిపిఎం నాయకులు రైతు నాయకులు వెంకటేశ్వర గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని ఉలవపాడు మండలం కరేడు రైతాంగం నిత్యం శ్రమించేటువంటి శ్రామికులు ఈరోజు రోడ్లెక్కి ఆందోళన చేసేటువంటి పరిస్థితి కలిగినటువంటి ఈ ఎన్డీఏ కూటమికి నేను జోహార్లు పలుకుతాను. నిజంగా ఇది చాలా దుర్మార్గం. మనం చూస్తా ఉన్నాం, పనికిరానటువంటి భూముల్లో, బీడు భూముల్లో ఎక్కడన్నా ఇలాంటి సోలార్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వటం సాధారణం. ఎందుకంటే విండ్ పవర్ చూస్తా ఉన్నాం. విండ్ పవర్ కూడా మనం చూసినట్లయితే రాయలసీమ ప్రాంతంలో, అనంతపురం, రాయలసీమ జిల్లాలలో ఈ యొక్క కొండల మీద మరి పనికిరానటువంటి గుట్టల మీద ఈ విండ్ పవర్ని మరి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా అనేక చోట్ల గుత్తి కానివ్వండి, అనేక ప్రాంతాల్లో కానివ్వండి ఈ భూములు మరి ఇచ్చేటువంటి పరిస్థితులు చూస్తాము. అయితే ఎంత దుర్మార్గం అంటే 3 పంటలు పండేటువంటి ప్రాంతం రామాయపట్నం పోర్టుకి సమీపంలో ఉన్నటువంటి, ఎందుకంటే రామాయపట్నం ఇప్పుడే పూర్తిగా వస్తూ ఉంది, అది ఒక పెద్ద పోర్టుగా మరి భవిష్యత్తులో మరి ఉద్భవించబోతా ఉంది. ఆ ప్రాంతం కూడా బ్రహ్మాండంగా విరాజిల్లేటువంటి ఒక వ్యాపార కేంద్రంగా మారే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రైతులను నడ్డు విరిచి రైతుల నుంచి అక్రమంగా దాదాపు 8,384 ఎకరాల భూమిని లాక్కోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనది. ఏదో పెద్దలు సామెత అవుతారు, గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వస్తాడని. ఈ విధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం నిశ్చితంగా విమర్శించాం. వాళ్ళ యొక్క అవినీతి అక్రమాల మీద, రైతాంగం మీద దౌర్జన్యాల మీద, అప్రజాస్వామిక విధానాల మీద మనందరం గట్టిగా పోరాడాం. ఒక మంచి ప్రభుత్వం వచ్చి ఈ ప్రజలను ఆదరించాలి, రైతాంగాన్ని ఆదరించాలని కోరుకున్నాం. రాజధాని రైతులకి బాసటగా మనందరం నిలిచాం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఇందాక మీ కామెంట్స్లో చెప్పినట్టుగా, పెద్దలు మాట్లాడినట్టుగా మరి ఈ షిడి ఎలక్ట్రానిక్స్ చూసాం. ఎవరి సంస్థో, ఎవరి బినామీ సంస్థో, ఆ సంస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారో, ప్రజల సొమ్మును దోచుకున్నారో, ఏ విధంగా షిడి ఎలక్ట్రానిక్స్ పేరుతోటి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టారో, ట్రాన్స్ఫార్మర్లు బిగించారో, కేబుల్స్ చేశారో మనం చూసాం. ఎంత అవినీతి జరిగిందో
పుంఖానుగా వార్తలు వచ్చాయి, అనేక డిబేట్స్ లో మీ ద్వారానే మన ఛానల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అలాంటి అవినీతి సంస్థకి, అలాంటి మరి బినామీ సంస్థకి, జగన్ కి బినామీ అని చెప్పుకున్నటువంటి ఆ సంస్థకి ఈ రోజు భూములు కట్టబెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉందంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దీనికి కూడా వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి అంటకాగుతా ఉన్నారా? వాళ్ళ అవినీతిలో వీళ్ళు కూడా భాగస్వామ్యం అవుతున్నారా అని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడు దీని గురించి. ఎందుకు మాట్లాడటం లేదు ముఖ్యమంత్రి? ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క రైతుల యొక్క దీనావస్థను చూస్తా ఉన్నాం. 3 పంటలు పండేటటువంటి భూములు, సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి భూములు. అలాగే మరి మనం చూసినట్లయితే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో 20 అడుగుల లోతులోనే నీళ్లు బ్రహ్మాండంగా పడేటువంటి పంటలు, భూమి, సపోటా, జామ, అలాగే దానిమ్మ, మామిడి పంటలు ప్రసిద్ధి చెందినటువంటి భూములు. మనం చూస్తున్నాం ఉలవపాడు మామిడి అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఉలవపాడు నుంచి హైవేలో ఎప్పటి నుంచి వస్తున్నా కానీ అందరూ ఉలవపాడులో ఆగి మరి మామిడి పళ్ళు కొనుక్కునేటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ భూముల్ని దోచుకోవడానికి ఇండోసోల్ కంపెనీ పేరుతో నాటకం ఆడుతూ ఉంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఎందుకు రద్దు చేయదు? ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు కదా, అది అవినీతి, అది బినామీ విశ్వపుత్రిక అని చెప్పి మీరే మాట్లాడారు కదా గతంలో. ఈ యొక్క మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి బినామీ సంస్థ ఈ యొక్క అని చెప్పి మీరే మాట్లాడారు కదా, గొప్ప మాటలు మాట్లాడారు కదా. మేము అధికారంలోకి వస్తే వాళ్ళ నుంచి వాళ్ళ అవినీతి సొమ్ములు కక్కిస్తామన్నారు కదా. ఈ రోజు ఎందుకు మీరు ఇండోసోల్ కంపెనీకి మీరు 8,000 ఎకరాల భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? దీనికి ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక ఊరే 154 ఇళ్లని ఈ రోజు మనం చూసినట్లయితే 19/6/2025 గెజెట్ నెంబర్ 73 మరి యొక్క గెజెట్ ని మరి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు విడుదల చేయడం జరిగింది. 154 గృహాలను కూడా తీసేసి ఊరినే కబ్జా చేసేసి ఊరినే మట్టు పెట్టి ఆడ ఫ్యాక్టరీలు నిర్మిస్తామంటే ఏమన్నారా ఇది? వాస్తవంగా మరి మీరు ఆలోచించినట్లయితే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఈ ప్రభుత్వం ఎందుకు ఈ అవినీతిలో కూరుకుపోయింది? ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఇది అదానీ అంబానీల యొక్క వ్యవహారంగా మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు అదానికి మరి సంస్థ కాబట్టి అదానికి మేలు చేరినటువంటి తలంపుతోటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ఏ విధంగా 1750 కోట్లు తీసుకున్నాడో సోలార్ సంబంధించి మనం చూసాం, అంతం తీసుకున్నాడని. ఆ రోజు ఆ యొక్క డీల్ని మీరు రద్దు చేయడం చేతగాల మీరు ఈ రోజేమో 8,000 ఎకరాలు కట్టబెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉంది? దీని వెనక బడాభాయ్ మోడీ ఉన్నాడు కాబట్టి మోడీ తొత్తులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు 3 పార్టీలు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైతుల్ని బొంద పెడతా ఉన్నారు. మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతాంగాన్ని మీరు నాశనం చేయడానికి కంకణబద్దులై ఉన్నారు. అందుకనే నేను చెప్తా ఉన్నా సురేష్ గారు, ఇది చాలా దుర్మార్గం. ఇది రైతులు కన్నీరు పెడితే ఆ యొక్క ప్రభుత్వం మనుగడ సాగించదు. మనం చూసాం రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా ఏదించింది, మహిళల్ని ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా మహిళల్ని రోడ్డు తీర్చి మాట్లాడారు, వాళ్ళు కొట్టు గురించి మాట్లాడారు. ఏమైంది ఆ ప్రభుత్వం? 161 స్థానాల నుంచి 11 స్థానాలు దిగరిపోయింది. ఈ రోజు మీరు కార్మికులు, కర్షకులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఈ రోజు రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉంటే కనీసం కనికరం లేదు మీకు. మరోపక్క సిగ్గు లేకుండా ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పత్రికలో ఇండోసోల్ కి అనుకూలంగా వార్తలు రాయటం అంటే ఏమనాలా? ఉన్నామా? ఈ 2 పార్టీలు కూడా రైతు ద్రోహ పార్టీలు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే, దేశంలో అధికారంలోకి వస్తేనే మరి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగినటువంటి ఒక భావన ఈ రోజు ప్రజల్లో ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతుల పక్షాన పోరాడుతా ఉంది, రైతుల పక్షాన నిలబడతా ఉంది. మా రాష్ట్రంలో శ్రీమతి షర్మిలారెడ్డి గారి సారథ్యంలో ఎక్కడే సమస్య ఉన్నా మేము ముందుండి పోరాడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలా కళ్ళలు కనకు. నీ షర్మిల గారి కూడా ఆయన బంధువే.
అయ్యా లక్ష్మణ గారు కళ్ళు కూడా నిజం అవుతాయి. మీరు ఆగండి కొద్దిగా. ఏమంటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రైతుల పక్షాన చంద్రబాబు గారు ఎందుకంటే రైతు బిడ్డ అని అంటాడు, నేను రాయలసీమ వాడిని అంటాడు, నేను రైతుల కష్టాలు చూసిన వాడిని అంటాడు. 2 ఎకరాల వ్యవసాయ భూమి నుంచి నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈ రోజు రైతుల యొక్క వేలాది ఎకరాల భూములు లాక్కుంటా ఉంటే ఈ విధంగా మిన్నకుండటం సమంజసం కాదు. దీన్ని ప్రజలు తప్పుపడతా ఉన్నారు. నేను న్యాయవాదులకి వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శుంకర రాజేంద్ర ప్రసాద్ గారికి, శ్రీనివాసరాజు గారికి, అలాగే న్యాయవాదుల బృందాలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సెల్యూట్ చెప్తున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సురేష్ గారు. సార్ లక్ష్మణ్ గారు, ఇంకొకసారి మీ దగ్గర నుంచి లాస్ట్ వ్యూ పాయింట్ తీసుకుంటాను. మనం మరో సబ్జెక్ట్లో వెళ్లే ముందు బ్రీఫ్గా చెప్పండి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు దీని మీద పెదవిప్పలా, ఆశ్చర్యకరంగా కూటమి భాగస్వాములైనటువంటి జనసేన, బీజేపీ కూడా నోరెత్తట్లా, ఏం మాట్లాడట. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతిపక్ష పార్టీగా దీన్ని అద్భుతంగా అందిపుచ్చుకోవాల్సినటువంటి వైసీపీ చాలా లేటుగా, అది కూడా ఇండోసోల్కి అనుకూలంగా మాట్లాడటం ద్వారా ఏంటి ఇది? ఈజ్ ఇట్ నాట్ ఏ సెల్ఫ్ గోల్ పొలిటికల్లీ? సెకండ్ థింగ్, ఇండైరెక్ట్గా ఏదైతే ఆరోపణలు వచ్చాయో బినామీ అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అన్న దాన్ని ఈ రకమైన కథనాలు రాయడం ద్వారా ఆయన ఒప్పుకుంటా అంటే అంత సాహసం ఎట్ ది కాస్ట్ ఆఫ్ పార్టీ రెప్యుటేషన్, ఒక ఆర్థికపరమైనటువంటి అంశానికి అంత ప్రాముఖ్యత ఒక పార్టీకి ఇవ్వటాన్ని ఎలా చూడాలి? కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఈజ్ ఇట్ నాట్ సూసైడల్? వాళ్ళేమి ఆశ్చర్యంగా ఉండదు, సూసైడ్ గా ఏముండదు, సెల్ఫ్ గోల్ ఏముండదు, అంతా అండర్ గ్రౌండ్ అండర్స్టాండింగ్స్ అంతే. నీకేంది నాకేంది. ఇక్కడ బీజేపీ జనసేన విషయం మీరు ప్రస్తావించారు, ఒక మాట చెప్పాలి. ఏంటంటే బీజేపీ జనసేన చెబితే కూడా ఆగే పరిస్థితులు అక్కడ ఏం లేవు. అక్కడ పూర్తిగా వీళ్ళ రిమోట్ కంట్రోల్ కూడా అక్కడే ఉంది, ఆ యువ నాయకుడి దగ్గరే ఉంది. వీళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అది కాదండి, ఈ సంస్థ ఏర్పడి 30 సంవత్సరాలు అయింది. ఫస్ట్ దాని స్టార్టింగ్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు చేసేటువంటి చిన్న సంస్థ అది. ట్రాన్స్ఫార్మర్లు రిపేర్, నాట్ ప్రొడక్ట్, రిపేర్. ఆ రిపేర్ స్థాయి నుంచి వాళ్ళ టర్న్ ఓవర్ తీసుకోండి, ఉన్న పలంగా 2019 తర్వాత 20 నుంచి 1 కోటి రూపాయలు ఉన్నది. ఇవాళ 1000 కోట్లకి వెళ్ళిపోయింది, 3000 కోట్లకు. ఒక్క లాస్ట్ ఇయరే 650 కోట్ల ఆదాయం వచ్చింది, ఒక లాస్ట్ ఇయరే. అంటే విద్యుత్ మీటర్లు ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇంకా 4 రాష్ట్రాల్లో బిజినెస్ పెట్టారు. ఎలా ఎదిగింది చెప్పండి ఈ 5 సంవత్సరాల్లో? అంటే అదాని గారితో లింక్ కలిపింది ఎవరు? అదాని గారికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ మోటార్లకు సప్లై తీసుకున్నది ఎవరు? దాని వెనక ఎవరు? అంటే సరే మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు బీజేపీ మీద తోసేయించేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అదాని మిత్రుడు కాదా? జగన్మోహన్ రెడ్డి వ్యాపారాల సంస్థలకి ఎన్ని లింకులు ఉన్నాయి అదాని గారికి ఆయన తెలియదా? ఇక ఇక్కడ సరే బీజేపీ ఆరోపణలు ఉన్నాయి, ఎవరేం చేయలేరు, వాళ్ళేం ఆన్సర్ చెప్పరు. అదానికి అంబానీలకు ఏం చేస్తున్నారో. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకున్నప్పుడు అంత సపోర్ట్ ఎలా వచ్చింది వాళ్ళకు? ఉన్న బలంగా ఎలా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా, అంతకుముందు కాదు కదా. మరి దాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది కదా. ఇప్పుడు ఎట్లా కాంప్రమైజ్ అయింది వాళ్ళతో? ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ఆ విషయాలు? ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి మాట్లాడక్కర్లేదు, అధికారులు ఎవరి పని వాళ్ళు చెయ్యాలా. వాళ్ళు చేయటం లేదు అంటే దాని అర్థం ఏంటి? చేయనియటం లేదని కదా. ఎందుకు 8,000 ఎకరాలంటే నాకు అర్థం కాలేదు. ఇందాక మన సిపిఎం మిత్రుడు కరెక్ట్ గా చెప్పాడు, ఆ స్థలాలు దోచుకోవడానికి తర్వాత అమ్ముకోవడానికి. ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిస్టమ్ అదే కదా. ఆయన మీద కుడ్ ప్రోకో కేసులన్నీ అవే కదా. వాళ్ళకు 200 ఎకరాలు అవసరం ఉంటే 500 ఎకరాలు ఇచ్చా, 1000 ఎకరాలు ఇచ్చా, అదే కదా జరిగేటప్పుడు. అంటే ఆయన బిజినెస్ మైండ్ అలాంటిదే.
దానికి ఉదాహరణ ఇది కూడా. జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ కు ఏదైతే ఉందో అది సెట్ అయ్యే విధంగానే వీళ్ళు చేశారు. 500 ఎకరాలు ఎక్కడ, 800 ఎకరాలు ఎక్కడ ఇక్కడ అంటే పెద్ద ఎత్తున చేతులు మారినట్టే కదా. రైట్ సార్. ఆ చేతులు మారిన దాన్ని మీరుగా కాపాడతారా? ఒక్క నిమిషంలో తోకే కట్ చేసి ఉండాలా. ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది, తోకే కట్ చేయలేదు. ఎందుకు కట్ చేయలేదు? బాగా చెప్పారు. ఇంకా అతనితో రిలేషన్ మెయింటైన్ ఎందుకు చేస్తున్నారు? మరి ఇది ఒకటి ఉదాహరణ కాదు, ఇంకా చాలా చెప్పగలుగుతా నేను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఈ గవర్నమెంట్ లో ఇంకా ఎలా బెనిఫిట్ పొందుతున్నారు అది నేనే కాదు, తెలుగుదేశం ప్రతి కార్యకర్త చెప్తాడు. అడిగితే ఎక్కడేం జరుగుతుంది, ఏ జిల్లాలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని. అది ఆ లైన్ కరెక్ట్ కాదండి. మళ్ళీ ఎన్నికల్లో మీరు గెలవాలి అంటే కనుక కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినకూడదు. దెబ్బతినే విధంగా గవర్నమెంట్ నడుస్తున్నది. అలా దెబ్బతింటే ఎవరు పనిచేస్తారు రేపు ఎన్నికల్లో? రేపు మీకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తేనే మీకు తెలుస్తుంది మీరు ఎంత ఇబ్బంది పడతారో రేపు.